Yes, deposits a total of 50,000 in two accounts which give 8% and 12% simple interest annually, respectively. After 1 year, he gets a total of 5,200. How much money does he deposit in the account with a 12% interest rate? డిపాజిట్ టోటల్ ఆఫ్ 50,000 అనేది టోటల్ అమౌంట్. మనకి అమౌంట్ను ఇన్ టూ అకౌంట్స్, ఒక అకౌంట్లో 8% ఇంట్రెస్ట్తో ఇస్తే ఇంకొక అకౌంట్లో 12%. ఈ 12%ని మనం 8+4%గా రాసుకోవచ్చు. 8% + 4%. అంటే టోటల్ ఈ 50,000 అమౌంట్ను 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చినప్పుడు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? 50,000 ఇంటూ 8 అంటే 8% అంటే 8/100. 2 zeros 2 zeros will be cancelled. 8 5 40 అంటే 4,000 రూపీస్ ఇంట్రెస్ట్ రిటర్న్ రావాలి. బట్ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 5,200 రూపీస్ రిటర్న్ వచ్చాయన్నాడు. ఇన్ ద క్వశ్చన్ దే రిటర్న్ ఫర్ ద 5,200 రూపీస్. 5,200 మైనస్ 4,000. 5,200 మైనస్ 4,000 అంటే 1,200 రూపీస్. 1,200 రూపీస్ ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది ఇంట్రెస్ట్? ఇక్కడ 4% వల్ల ఎక్స్ట్రా వచ్చింది. 4% ఈజ్ ఈక్వల్ టు 1,200 అయినప్పుడు 4 1 4 3 300. 1% ఈజ్ ఈక్వల్ 300. 100% ఈజ్ ఈక్వల్ 30,000. మన క్వశ్చన్ అడిగింది ఏంటి? హౌ మచ్ మనీ డస్ ఈ డిపాజిట్ ఇన్ ద అకౌంట్ విత్ 12% ఇంట్రెస్ట్ రేట్? 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 30,000. 8% అప్పుడు ఎంత అవుతుంది? 20,000 అవుతుంది.